హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి. నేను మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నానో సింపుల్గా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. మరి ఉదయం 5:30కి లేసానండి. రాత్రే శుభ్రంగా సామాన్లన్నీ తయారు చేసి పెట్టేసుకున్నాను. దేవుడి దగ్గర సామాన్లు అవి కడిగేసుకుని స్టవ్ అది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పొద్దుట లేసి ఇల్లు అంతా శుభ్రం చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి మేడ మీదకి అయితే వెళ్ళాను పువ్వులు కోసుకుందాం అని చెప్పేసి. మా మేడ పైన ఎర్రమందారం, పసుపు మందారం, రేఖ మందారం, గులాబీ, బిల్లగన్నేరు, కాడమల్లి అలా ఉన్నాయండి. ఆ పువ్వులన్నీ తెంపి అయితే కిందకైతే తెచ్చుకున్నాను దేవుడి దగ్గరికి. మా మేడ పైన ఉన్న మొక్కలన్నీ కూడా ఒక షార్ట్ అయితే తీసి పెట్టాను నేను. ఒకసారి చూడండి నా షార్ట్స్లోకి వెళ్ళి. ఇప్పుడు కిందకు వచ్చేసి దేవుడి దగ్గరికి ప్రసాదం తయారు చేసుకుంటున్నాను అనమాట. ఆ ప్రసాదం ఏంటంటే కరాచీ నూకతో స్వీట్ అనమాట, అందరికీ తెలిసిందే అది. ఒక గ్లాస్ నూక తీసుకుని ముందు వేయించి పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల పాలు, ఒక గ్లాసు నీళ్లు పోసి స్టవ్ పెట్టాను అనమాట. ఈ లోపల దేవుడి దగ్గరికి సెలముడి, వడపప్పు తయారు చేసుకుంటాను. ఆషాఢ అయిపోయింది కదా, శ్రావణ మాసం వచ్చేసింది. ఇక్కడ నుంచి పూజలు, వ్రతాలు, నోములు ఇవన్నీ ఉంటాయన్నమాట. మన పూజలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి పండగ వెళ్ళే వరకు ఫుల్ బిజీగా ఉంటారు. కొంచెం బెల్లం, కొంచెం పిండి వేసి సెలముడి అయితే కలిపేసుకుంటున్నాను. ఒక 10 నిమిషాల ముందే పెసరపప్పు నానబెట్టి ఉంచుకున్నాను అన్నమాట వడపప్పుకి. ఆ 2 మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల పాలు కాగిపోయాయి. పంచదార వేసి తర్వాత నూక కూడా వేసేసి కొంచెం బాగా కలుపుకున్నాను. కొంచెం దగ్గరగా ఉడికిన తర్వాత అందులో యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకుంటున్నాను. ఆ నెయ్యి ఇంట్లో తయారు చేసిన నెయ్యి అనమాట. అది నెయ్యి తయారీ విధానం కూడా ఒక షార్ట్ తీసి పెట్టానండి. అది షార్ట్స్లోకి వెళ్ళి చూడండి దాన్ని కూడా. ఈసారి ప్రసాదం అయితే అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చానమాట. అక్కడ ప్రసాదం తయారు చేయడం అయిపోయింది కదా, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాను. దేవుని పటాలన్నింటికి బొట్లు పెట్టేసుకుని దేవుడి దగ్గర అయితే సర్దుకుంటున్నాను. పువ్వులు పెట్టుకుంటున్నాను ఇప్పుడు దేవుడికి. నా చిన్నప్పుడు వరలక్ష్మీ వ్రతం పూజ అంటేనే తెలియదండి. నేను 8th క్లాస్లోకి వచ్చిన తర్వాత మా అమ్మకి ఒంట్లో బాగాలేదు చాలా రోజులు. ఆ టైంలో ఎవరో చెప్పారు వరలక్ష్మీ వ్రతం చేసుకోమ్మా బాగుంటుందని చెప్పేసి. అప్పటి నుంచి మా అమ్మ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి మా అమ్మ కానీ నేను కానీ అసలు మానకుండా అయితే చేస్తూ ఉంటాము. 2వ వారం కానీ 3వ వారం కానీ ఖచ్చితంగా అయితే మాత్రం చేసుకుంటాము. 4వ వారం కాకినాడలో కులాయి చెరువు దగ్గర బాలా త్రిపుర సుందరి గుడి ఉంది కదండి, అక్కడైతే వరలక్ష్మీ వ్రతం పూజ అయితే చేస్తారనమాట. దగ్గర 2500 మంది జనానికి పూజ అయితే చేస్తారు. అక్కడ పూజ సామాగ్రి అంతా వాళ్ళే ఇస్తారు. మనం వెళ్ళి పూజ చేసుకుని వచ్చేయడమే. కాకపోతే టోకెన్స్ అయితే ఉంటాయి, ఆ టోకెన్స్ తీసుకుని వెళ్తూ ఉంటాను. అలా నేను 2 సంవత్సరాల నుంచి అయితే వెళ్తున్నాను. ఈ సంవత్సరం కూడా అమ్మవారి దయవల్ల టోకెన్ అయితే దొరకాలనుకుంటున్నాను. నైటే పచ్చిశనగలు నానబెట్టి ఉంచుకున్నాను. ప్రసాదం, పచ్చిశనగలు, వడపప్పు, సల్లుడి ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టేసుకుని కొద్దిసేపు లక్ష్మీ అష్టోత్తరం చదివేసుకుని దేవునికి అయితే హారతి ఇచ్చేసాను. ఇప్పుడు బయటికి వెళ్ళి తులసి అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలి. తులసి అమ్మవారికి బొట్లు పెట్టేసి దీపం వెలిగించుకుని ప్రసాదం పెట్టి హారతి వెలిగించేసుకుని పూజ అయితే ఇలా ముగించుకున్నానండి. నా పూజా విధానం మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను పెట్టిన వీడియోలన్నిటికీ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఈ శ్రావణ శుక్రవారం పూట పూజ అయితే ఎలా చేసుకున్నానండి మరి. బాయ్ ఫ్రెండ్స్.